ప్రతివాదనలు అన్నీ సుమారు ఒక 90 నిమిషాలు పైగా విన్న తర్వాత న్యాయస్థానం 4 మార్చ్ అంటే వచ్చే నెల 4వ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది. సో 4వ తారీఖు తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ తర్వాత స్పష్టత వస్తుంది. టైం పట్టవచ్చు. బట్ రేపు సాక్షిలో ఏం రాస్తాడో నాకు తెలియదు. కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పటం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత కనుక వారు మాట్లాడింది నాకు వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఎస్, నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను స్పష్టంగా అక్కడ జరిగిన సంభాషణ వెర్బాటం ఇది ఆర్గ్యుమెంట్స్ మొదలైన వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంలో మాట్లాడినట్టుగా చెప్పారు. ఎప్పుడైనా పొరపాటున ఎప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారనే అంటా, గౌరవంగానే మాట్లాడతాను, అందరికీ తెలుసు. ఎప్పుడైనా ఏకవచనం రావచ్చు. ఎందుకంటే వారి భాషలో వారందరినీ ఏకవచనంలోనే మాట్లాడతారు. నేను ఎప్పుడూ బహువచనంలోనే మాట్లాడతాను. ఎంత చిన్నవాడినైనా కూడా పొరపాటున ఎప్పుడైనా మరి ఏకవచనంలో సంబోధిస్తే అది మేబీ అన్ ఎవరేషన్. బట్ ఎప్పుడూ కూడా నేను మా ముఖ్యమంత్రి అనే, మా పార్టీ అధ్యక్షుడనే గౌరవిస్తాను. సో ఇది కూడా అందరికీ అంటే రేపు ఏదో రాస్తారు. ఇప్పుడు చూస్తాను కోర్టు కేసుల్లో నిన్న మరి ఆ అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కోర్టు చెప్పింది ఒకటి, వీళ్ళ పేపర్లో రాసింది ఒకటి. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్ప అని కోర్టు అన్నట్టుగా మరి రాశారు. మరి ఆ ప్రొసీడింగ్స్ నేను చూసా. సాక్షిలో రాసినట్టుగా ఆ కోర్టు ప్రొసీడింగ్స్ లేవు. ఈనాడు జ్యోతుల్లో వెర్బాటం వచ్చింది. మరి కానీ కోర్టులో జరిగేది ఒకటి, సాక్షివాడు రాసేది ఒకటి. మరి సాక్షివాడు అంటే మరి దాన్ని ఏకవచనంగా మరి ఫీల్ అయ్యి మరి ఏమన్నా మెన్షన్ చేస్తారని నాకు తెలియదు. బట్ సాక్షివాడి విషయంలో నేను కాంప్రమైజ్ కాను. సో అన్ని వక్రీకరించి రాయటం సాక్షి యాజమాన్యానికి అలవాటు అయిపోయింది కాబట్టి రేపు ఏం రాస్తాడో మరి నేను ఊహించలేను. కాబట్టి రఘురామకృష్ణరాజుకి చివాట్లు పెట్టిన ధర్మాసనం అని ఇలా వెరైటీగా రాసుకుంటాడేమో ఆ సాక్షుడు అని మీకు ముందే ఒక హింట్ ఇస్తూ సరదాగా జరిగినట్టు నేను చెప్పా. ఆ సాక్షుడు ఏం రాస్తాడో రేపు పొద్దున్న మీరు చూడండి.